జై భవానీ వీర శివాజీ 394 సంవత్సరాల క్రితం ఇదే రోజున ఫిబ్రవరి 19 1630 సంవత్సరంలో ఈ భారత భూమి మీద శత్రువులను కంపరం పెట్టించి వాళ్ళ నరాల్లో గొణుకు తెప్పించి చెమటలు పెట్టించిన ఒక మహాయోధుడి జననం జరిగింది. ఆయనే ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయనను కన్న మహాతల్లి జిజాబాయి. ఆయన మరాఠా దేశంలో పుట్టాడని పేరే కానీ తలమస్తకం నుంచి పాదాల వరకు, అంటే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కడిని ఎవరైతే ఈ హైందవ ధర్మ సంస్థాపనను కదిలించే ప్రయత్నం చేశాడో వాడి శిరఛేదన చేసి భరతమాతకు అంకితం ఇచ్చాడు. ఆ మహానుభావుడు 1677లో శ్రీశైలానికి కూడా వచ్చాడు. అక్కడ ఉన్న ఆదివాసీలతో కలిసి అప్పటి శ్రీశైల దేవాలయం లాంటి ఎన్నో దక్షిణ దేవాలయాలను కూడా మొఘల్ సామ్రాజ్య రాజులు ఎవరైతే దండయాత్ర చేయని ప్రయత్నం చేశారో వాళ్ళందరికీ చిత్తపలాయనం అంటే బుద్ధి చెప్పి పరిగెత్తింపజేశాడు ఆయన. ఇప్పుడు అదే సమయం మళ్ళీ పునః వచ్చింది. భారతదేశము, భారత సంస్కృతి, హైందవ ధర్మ సంస్థాపన కావాలంటే ప్రతి తల్లి జీజాబాయి అవ్వాలి, ప్రతి యువకుడు ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ అవ్వాలి. ఇటువంటి ఒక పోరాటం మళ్ళీ మొదలవ్వాలి. ఇది మన దేశం, ఇది మన ఉనికి. ఇక్కడ అందరం కలిసిమెలిసి ఉండాలనేది ఎంత సత్యమో ఆ సత్యం నిజమవ్వాలంటే హైందవ ధర్మ సంస్థాపన జరగాలి. హైందవ ధర్మంలో మాత్రమే శాంతిని కోరుకునే ఒక చక్కటి ఆలోచన ఉంది. ఇటువంటి ఆలోచనను యువకులందరూ కలిసి ఛత్రపతి శివాజీ మహారాజ్ దల్ అనేది ఒకటి స్థాపన చేసి కార్వాన్లో ఈయన జన్మదిన ఉత్సవాలను వైభవోపేతంగా చేస్తున్నారు. కాబట్టి యువతులారా కదలి రండి. ఈ దేశంలో ఎంతమంది ఛత్రపతి శివాజీలు ఉన్నారో ఎలుగెత్తి చూపిద్దాం. జై భారత్, జై శివాజీ మహారాజ్.